ఒకసారి స్వామీజీలాగే ఆదివారపేటకి వెళ్ళారనమాట. వెళ్ళినప్పుడు స్వామీజీకి అక్కడ జమీందారు గారు 10 ఎకరాలు ఇచ్చారు జమీన్. మరి అందులో గొడవ వచ్చిందో లేదంటే స్వామీజీ తన డబ్బుతోటే మళ్ళీ ఇంకో 3 ఎకరాలు 10 ఎకరాలు మళ్ళీ కొన్నారు వేరే చోట, ఇంకో చోట ఆ ఊరు దగ్గరే అనమాట. మరి అందులో ఏ పొలంలో గొడవ వచ్చిందో నాకు తెలియదు అనమాట. కానీ మొత్తం మీద ఏం జరుగుతుందంటే పక్క రైతు ఇందులో కొంచెం జాగా తన జమీన్లో కలిపేసుకుంటున్నాడు అనమాట. కాబట్టి అక్కడ ఎవడైతే పని చేస్తున్నాడో, అంటే స్వామిజీకి ఉండేవాడు కాదు కాబట్టి కౌలుకి ఇచ్చారనమాట. ఆ కౌలు చేసే మనిషి అది కనిపెట్టాడు అనమాట. అలా జరుగుతున్న కనిపెట్టుకొని వచ్చి స్వామీజీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు అనమాట. స్వామి పక్కన వచ్చి మన జమీను కబ్జా చేస్తున్నాడండి, మరి ఎలా చేస్తారు? గోడ మార్చేస్తారా? ఎలా చేస్తారు? అది మార్చడం దున్నినప్పుడు ఏమంటారంటే అయ్యో ట్రాక్టర్ వెళ్ళిపోయింది అంటాడు, కావాలని కొంచెం తీసుకెళ్తాడు. తర్వాత గట్టి కడతానని చెప్పేసి మన కళ్ళ ముందు గట్టి కడతాడు, కొంచెం 2 అడుగులు కడతాడు. అలా గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ వస్తాడు. మన దాంట్లో కట్టేసుకుంటూ వెళ్తాడు. ఆ విధంగా అడిగే చేస్తున్నాడు అనమాట. అది వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేశాడు అనమాట. కంప్లైంట్ చేసేసరికి సడన్గా రెచ్చిపోయారు అంటండి స్వామీజీ. రెచ్చిపోయి భద్రరావు అని చెప్పి స్వామీజీ దగ్గర వాళ్ళ అక్కయ్య కొనుక్కుండేవాడు. ఇక్కడ బెంగళూరులో ఉండేవాడు. స్వామీజీతో పాటు తను కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ స్వామీజీని అక్కడ తీసుకెళ్ళాడు అనమాట. అరే భద్రరావు, రైఫిల్ తీసుకురావా అనేసరికి పైకి వెళ్ళి రైఫిల్ తెచ్చాడంటండి. ఆ రైఫిల్ తీసుకొని కారు తీరా బయటికి అని చెప్పి కారు ఎక్కేసేసి ఇంకో 2 ఎక్కించుకొని నెమ్మదిగా అక్కడికి వెళ్ళిపోయారంటండి. అక్కడికి వెళ్ళిపోయి కారులోంచి దిగి రైఫిల్ చేతిలో పట్టుకొని రమ్మను ఎవడొస్తాడో రమ్మను అని చెప్పి స్వామీజీ నించున్నాడంటండి. అక్కడ నించునేసరికి అక్కడ వాడు పారిపోయారు, ఎవడు లేదన్నా. కాసేపు అక్కడ నిల్చొని కాసేపు అయ్యాక అప్పుడు మళ్ళీ వెనక ఆశ్రమానికి వచ్చారు. ఆదివారపేటలో సోమేశ్వరరావు అని చెప్పి ఇంకో మనిషి ఉన్నాడండి. ముందు నుంచి ఆదివారపేట మనిషి ఆయన. ఈ స్వామీజీ సత్యరాజుగా తపస్సులో కూర్చోవటం, తపస్సు చేయటం ఇవన్నీ చూస్తున్నాడు. స్వామీజీ కంటే చిన్న వయసు, కొంచెం స్వామీజీ వయసు కాదు, 10-15 ఏళ్ళు తక్కువే ఉంటుంది. అయితే పుట్టినప్పటి నుంచి వింటున్నాడు, చూస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఆయనకి స్వామీజీ అంటే నమ్మకం లేదన్నమాట. ఆయనకి తెలిసిందనమాట, ఈరోజు పొద్దున్న కారు వేసుకు వెళ్ళిపోయారంటే రైఫిల్ తీసుకొని అక్కడ గొడవ జరుగుతుందంటే అని చెప్పి తెలిసిందనమాట. తెలిసేసరికి ఆయనకి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది అనమాట. ఎవరికి? సోమేశ్వరరాజు. ఎప్పుడైతే స్వామీజీ వెనక్కి వచ్చాడని తెలిసిందో ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అనమాట. తెల్లగా ఆ రోషంలోనే వెళ్ళిపోయి, ఏంటి మీరు యోగులా, మీరేం మహాత్ములా, ఇదేనా మీరు చేసేది? రైఫిల్ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడికి, ఎవరిని చంపేద్దామని, మీరేంటి మరి ఇలాగని చెప్పి అన్నీ విన్నారండి. సైలెంట్గా కూర్చొని ఆ తిట్టిందంతా విన్నారనమాట. ఏంటయ్యా చెప్పు ఇప్పుడు అన్నారు. అసలు మీరు యోగులేనా? మీ చేతిలో రైఫిల్ పట్టుకొని తిరగటం ఏంటిది అని చెప్పి అడిగితే, మీరు ఎవరిని పూజ చేస్తావయ్యా అడిగాను. అడిగితే నేను ఈశ్వరుని పూజ చేస్తాను. ఈశ్వరుడు చేతిలో త్రిశూలం చూసావా? ఉంది. మరి అది ఏంటది? ఆయుధం కాదా? యోగులు ఆయుధం పట్టుకోకూడదని ఎవరు చెప్పండి? ఈశ్వరుడికి త్రిశూలం ఆయుధం, నాకు రైఫిల్ ఆయుధం, ఏం తప్పేంటి? అప్పుడే పడతాను ఇదంతా. తర్వాత యోగుల కార్లు వేసుకొని తిరగటం, సిల్క్ శాలువాలు కట్టుకోవటం, ఇదేనా యోగులు అంటే? ఎలా ఉండాలో తెలియదు. ఆ యోగులు అంటే చెట్టు కింద ఉంటారు, ఇలాగేంటి బిల్డింగ్లోనేంటి ఏసీ బిల్డింగ్ మళ్ళీ నువ్వు చెప్తే ఏమయ్యా ఇదే నువ్వు చెప్పిన మాట. ముందు రోజుల్లో యోగులు కాళ్ళు నడుకునే తిరిగేవాడు, కరెక్టే. అప్పుడు ప్లేన్లు లేవు, కార్లు లేవు. మరి ఇప్పుడు నేను కాళ్ళు నడకని తిరిగితే ఎంతమందికి ఇవ్వగలనయ్యా ధ్యానం? ఎక్కడెక్కడ తిరగలను? కారు ఉంది కాబట్టి, ప్లేన్ ఎక్కుతున్నాను కాబట్టి ఇంతమందికి ధ్యానం ఇచ్చారు. ప్రపంచం అంతా తిరుగుతున్నాను. లేకపోతే మీరు ఎలా చేయమంటావు? దాన్ని ఒప్పుకున్నాడు అంటే. సరే, ఏసీ మాట కదా, ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? హిమాలయాల్లో ఉంటాడు. మరి అవునా? నన్ను ఇక్కడ ఎలా పట్టుకుంటావు?
హిమాలయాల్లో ఎందుకుంటారు? ఈ యోగులందరూ హిమాలయాల్లో ఎందుకుంటారు? వాళ్ళు తపస్సు చేసిన దానికి వాళ్ళ శరీరంలో అంత ఉష్ణం వేడి పుడతా ఉంటుందన్నమాట. ఆ వేడి చల్లార్చుకోవడానికి వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు. మరి మామూలు మనుషులు అక్కడ ఉండగలరా? ఉండలేదు. నన్ను అలా ఉండమంటావా? నన్ను వెళ్ళిపోమంటావు అక్కడికి? నేను అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటే ఎంత చేసేవాడు? ఇక్కడ ఉండాలి కాబట్టి నాకు ఏసీ కావాలి, ఆ వేడి తట్టుకోవడానికి ఏసీ. అందుకనే ఏసీ రూమ్లో ఉంటున్నాను. కానీ నాకు ఏసీ ఏమి అనుభవించడానికి కాదు, ప్లెజర్ కోసం కాదనమాట అండి. చాలా మంది బెంగళూరు కూడా అదే ఇవన్నీ విన్నాడంటండి. అయినా వీడికి ఇంకా ఉక్రోషం తగ్గట్లేదు అనమాట. సరే అదంతా సరే, ఎందుకని వెళ్ళారు? నాకు సంకద్దామని వెళ్ళిపోయారు. నిజంగా రైఫిల్ తీసుకుని వెళ్ళిపోయారా అక్కడికి? అరే భద్రరావు, ఆ రైఫిల్ తీసుకురారా. పరిగెత్తుకుంటూ వెళ్ళి రైఫిల్ తీసుకొచ్చాడు. కాచారాయండి కాల్చుకుంటుంది. ఏమి లేదనమాట దాంట్లో. ఇప్పుడు అర్థమైందా? వాడు చూస్తున్నాడు అంటండి. ఇప్పుడు అర్థమైందా అన్నారంట. ఏంటన్నారంట, ఆ రైఫిల్ ఎందుకు తీసుకెళ్ళానో అర్థమైందా? అందులో తూటాలు లేవు కదా, మరి ఎందుకు తీసుకెళ్ళాను దాన్ని? అని సబ్బేయడానికి తీసుకెళ్తే అందులో తూటా పెట్టుకెళ్ళాలి కదా, తూటా పెట్టలేదు కదా, మరి ఎందుకు తీసుకెళ్ళానంటావు? అక్కడ ఏం జరిగింది? ఏముంది అక్కడ? పరిస్థితి ఏంటి? ఒకళ్ళనొకళ్ళు కత్తులు తీసుకొని నరక్కోవడానికి వచ్చారు. ఇంకా గొడవలు పట్టుకొని రెడీ అయిపోయారు అనమాట. అక్కడ దాకా వచ్చిందనమాట గొడవ. అందుకని తను పరిగెత్తారు అనమాట. ఇప్పుడు ఏమైంది? ఆ రైఫిల్ చూసి ఇటు అటు పారిపోయాడు, ఇటు పారిపోయాడు. అందులో తూటా లేదు, అయినా కూడా ఇద్దరు పారిపోయారు. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు రైఫిల్ తీసుకెళ్ళాను? అని చంపడానికి కాదు, ఆ రైఫిల్ చూస్తే అక్కడ గొడవ చల్లారిపోయింది అనమాట అని చెప్పారు. ఇవన్నీ చెప్పాక, ఇవన్నీ విన్నాక అప్పుడు స్వామీజీ భక్తులు అయ్యారు. కొన్ని చోట్ల కోపం అవసరం అనమాట.